మనమంతా ఆత్మ పదార్థము. మనం సర్పంచు కాదు, ఎమ్మెల్యే కాదు, ఆడ కాదు, మగ కాదు, నెల్లూరు వాణ్ణి కాదు, కడతాల వాణ్ణి కాదు. మనం ఒక ఆత్మ. రమణ మహర్షి ఏం తెలుసుకున్నాడు? జీవితం అంతా సాధన చేసి నేను ఒక ఆత్మను అని తెలుసుకున్నాడు, అంతే. ఇక్కడ ఏం మాట్లాడడానికి ఏమీ లేదు, మిగతా అంతా చెత్త. మనం చెత్త తింటున్నాము, చెత్త మాట్లాడుతున్నాము, చెత్త ఆలోచిస్తున్నాము. ఆత్మజ్ఞానానికి పూర్వం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత చెత్త తినము, చెత్త మాట్లాడము, చెత్త ఆలోచించము. అప్పుడు జీవితం శుభ్రంగా ఉంటుంది. చెత్త లేదు, చెత్త తినను, చెత్త మాట్లాడను, చెత్త ఆలోచించను. ఈరోజు సరి అయిన జీవన విధానానికి 9 పాయింట్లు ఉన్నాయి. అది మనం తెలుసుకుందాము. నేను ఇక్కడ తినడానికి 3 పాయింట్లు, మాట్లాడడానికి 3 పాయింట్లు, ఆలోచించడానికి 3 పాయింట్లు నేను చెప్తాను, అందరూ రిపీట్ చేయండి. యుక్తాహారము, ఇక చేయబెట్టుకోండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. 9 పాయింట్లు. యుక్తాహారం అంటే ఏది తినాలో అదే తినాలి. చేప, మేక, కోడి తింటే యు ఆర్ స్టూపిడ్. తినకూడని తింటున్నావు. మితాహారము, 3 ఇడ్లీల ఆకలి ఉంటే 4 ఇడ్లీలు తినకూడదు, మితము. ఎంత ఆకలి ఉంటే అంత. నిరాహారం, వారానికి ఒకరోజు నో ఫుడ్ తినకూడదు, ఉపవాసం. మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు ఉపవాసం చేశాడు. మరి మనకేం పోయే కాలం.